వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ గృహప్రవేశంకి సంబంధించి పార్ట్ 1 అయితే నేను అప్లోడ్ చేశాను. ఇదైతే పార్ట్ 2 అండి. పార్ట్ 2 అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. వీడియో అయితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే చూపిస్తున్నా కదా, ఇదైతే సెకండ్ ఫ్లోర్ అండి. నేను వెళ్ళబోయేది వ్యూ వచ్చేసి ఇంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆ డెకరేషన్ కూడా అంటే ఓపెనింగ్ రోజు కదా నేను వీడియో తీసింది, చాలా బాగా గ్రాండ్గా భలే కనిపిస్తుందండి. వీడియోలో అయితే మీకు కూడా బాగా కనిపిస్తుంటుంది, నచ్చుతుందని కూడా నేను అనుకుంటున్నాను. ఈ డెకరేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చూడండి ఎంత బాగుందో డెకరేషన్. ఆల్రెడీ పార్ట్ 1లో చూపించా కదా, సేమ్ అట్లా ప్యాటర్నే ఇక్కడ కూడా డెకరేషన్ అండి, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇంటీరియర్ డిజైన్ అయితే సూపర్ అని అనుకోవచ్చు, చాలా బాగుంది. లైటింగ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుందండి. నైట్ టైం వీడియో తీసింటే మీకు భలే కనిపించేదండి. ఇది డే టైం కాబట్టి మీకు ఇంకా కొంచెం అంత మంచిగా కనిపించకపోతే, కాకపోతే ఇప్పుడు బాగుంది, అప్పుడైతే ఇంకా బాగుంటుందని చెప్తున్నాను అంతే. చాలా బాగుందండి. ఇదైతే సెకండ్ ఫ్లోర్లో మొత్తం డిజైన్ అయితే ఫ్రంట్ అండ్ అంటే 2 సైడ్స్ ఉన్నాయి కదా డోర్స్, అందుకు నేను యూతల సైడ్ అవతల సైడ్ అయితే 2 వైపులా చూపించాను. 2 వైపుల డిజైన్ అయితే సేమే ఉంది. అంటే ఇలా పూల డెకరేషన్ కానీ బాగుంది. ప్రతి ఒక్క రూమ్కి అయితే ఏసీ పెట్టించారండి. ఆల్మోస్ట్ అన్నిటికీ ఏసీ పెట్టించారు. చాలా బాగా కట్టించారు కూడా. బాగానే ఖర్చు అయిందని అనుకుంటున్నాను నేనైతే. ఆల్రెడీ చూస్తుంటేనే అర్థమైపోతుంటుంది. ఎంట్రన్స్ అయితే ఇట్లుంటుందండి. లిఫ్ట్లు అయితే అంటే ప్రతి ఒక్క ఫ్లోర్కి అయితే లిఫ్ట్ అయితే ఉంది. హౌస్ లోపలికి ఎంటర్ అవ్వగానే వ్యూ చూడండి, అదిరిపోయింది అనుకోవచ్చు. ప్రతి ఒక్క చోట అంటే 1కి 2 చోట్ల అయితే ప్లగ్ స్విచ్చెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఎక్కడైనా సరే మంచిగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ స్విచ్లు అయితే బాగున్నాయి. ఇంకోటి చూడండి, పైన వ్యూ ఎంత బాగుందో. పార్ట్ 1 హౌస్లో కంటే ఇక్కడ డిజైన్ అనేది ఇంకా సూపర్ ఉంది, హైలైట్ ఉంది. నాకు అట్లా అనిపించింది, చాలా బాగుంది. చూడండి, కిటికీలు కూడా చాలా బాగా ఇచ్చారు. నాకు ఈ పైన డిజైన్ బాగా నచ్చిందండి, మంచిగా ముగ్గు లెక్క బాగుంది. లైటింగ్ ఎఫెక్ట్ నైట్ టైం అయితే హైలైట్ ఉండేది. ఇక్కడైతే పిల్లలు అయితే డ్యాన్స్ నేర్చుకుంటున్నారు, అంటే సాంగ్ పెట్టేసి ఎదురుగా డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఏంటి నేను వీడియో తీస్తాను అయితే నేను అంటున్నాను. తండేల్ మూవీ ఉంది కదా, ఆ సాంగ్కి అయితే డ్యాన్స్ వేస్తున్నారు. హైలెస్సా ఉంది కదా, ఆ సాంగ్కి అయితే బాగా చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తే భలే క్యూట్గా ముద్దుగా భలే ఉంటారు కదా. చూడండి ఎట్లా వేస్తున్నారు, ముగ్గురు ప్రాక్టీస్ చేస్తున్నారు. తర్వాత వేసినట్టున్నారు. నైస్ అయితే వాళ్ళకి నైస్ అని చెప్పి వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. బాగా చేశారు కదా పిల్లలు. ఇదైతే దేవుడు కదండి, కింద ఎట్లుందో అట్లనే కొంచెం ఉంది. అంటే అక్కడ కంటే ఇక్కడ ఇంకా బాగుంది అని నా ఫీలింగ్. చాలా బాగుంది పైన డిజైన్ వచ్చేసి. ఇక్కడ చూడండి, కబోర్డ్స్ కూడా ఎంత బాగా ఇచ్చిండ్రో సింపుల్గా. ఇంకా ఫ్రంట్ కిచెన్కి ఫ్రంట్ అయితే ఎదురుగా ఇట్లుంటుంది. ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే ఇచ్చిండ్రు. మొత్తం అయితే క్లాసీగా సింపుల్గా చాలా బాగుందండి. అంటే ఎక్కడ కలర్స్ డార్క్ ఏం లేకుండా చాలా బాగా ఇచ్చారు. థంబ్ సిస్టమ్ అయితే ప్రతి డోర్కి అయితే ఉంది, అంటే లాక్ వచ్చేసి థంబ్ అయితే పెట్టారు. చాలా బాగుంది ఐడియా. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది అట్లనే పెడుతున్నారు, కాకపోతే వీళ్ళు ప్రతి ఒక్క దానికైతే అలానే పెట్టారు. అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇప్పుడు ట్రెండ్ ఫ్యూచర్లో కూడా ట్రెండ్ అయ్యేదైతే ఇప్పుడు బాగా సెట్ చేశారని నాకు అనిపించింది. చూడండి, బెడ్రూమ్ అయితే ఇట్లా ఉంటుంది.
చాలా బాగుందండి. బెడ్రూమ్ కూడా బాగుంది. ఇక్కడ కబోర్డ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. చూస్తున్నారా, బెడ్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే కింద బెడ్కి కింద ర్యాక్స్ అయితే ఇచ్చేది కూడా పెట్టారు. చూడండి, బెడ్ పక్కనే చిన్న ర్యాక్ అయితే ఇచ్చారు ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి. అలాగే ఇక్కడ చూడండి కబోర్డ్స్ ఎట్లుందో లోపల ఇట్లా ఇచ్చారు. లోపల అయితే ఏమైనా బట్టలు పెట్టుకోవడానికి ఇలా బాగుంది. సింపుల్గా, అంటే ఎక్కువ ర్యాక్స్ లెక్క ఏం లేకుండా సింపుల్గా ఇచ్చారు. గాజునే ఇచ్చారు చూడండి లోపల. ఇంకోటి నాకు హౌస్లో అన్నిటికంటే నచ్చింది, మీరు చెబితే నవ్వుతారో ఏమో కానీ తెలియదు, కానీ నేను ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత బాగుందో. అదిగోండి, ఇప్పుడైతే ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్ ఎంటర్ అయిపోతున్నాం. ఏంటిదని షాక్ అవ్వకండి. బాత్రూమ్ నాకైతే బాత్రూమ్ భలే నచ్చింది అబ్బా. అంటే బాత్రూమ్ ఏముంది నచ్చటానికి అని అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత స్టైలిష్గా బాగుందో బాత్రూము. అది కాక పైన షవర్ కానీ ఫ్రంట్, అంటే మనం నుంచొని స్నానం చేస్తాం కదా, అక్కడ ఫ్రంట్ షవర్స్ కానీ అలా రావడం నాకు బాగా నచ్చింది. అందుకే చాలా బాగుంది, నాకు నచ్చిన ప్లేస్ అని చెప్తున్నా. అట్లా మంచిగా షవర్ వస్తే షవర్ కింద ఎక్కువసేపు అట్లా మంచిగా చల్ల వాటర్తో, అంటే చలికాలం ఉంటుంది కదా, చలికాలంలో అయితే బాగా మంచిగా వేడి నీళ్ళు మంచిగా స్నానం చేసుకుంటూ బాగా ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు. సమ్మర్లో మంచిగా చల్ల వాటర్తో బాగా స్పెండ్ చేయొచ్చు వాష్రూమ్లో, అదే బాత్రూంలో అనేసి నేను అనుకుంటున్నా. నాకు అట్లా షవర్ ఉండి బాగా అట్లా ఉంటే నాకు బాగా నచ్చుతుంది. అందుకే నాకు నచ్చింది. ఇలా కట్టించడం కూడా బాగా నచ్చింది, ఇది ఇలా డిజైన్ చేయడం బాత్రూమ్ని. సో అందుకే నేను చెప్తున్నా నాకు నచ్చింది బాత్రూమ్ అని. చూడండి మొత్తం అయితే ఇంకో, అంటే పక్కన సైడ్కి అయితే మళ్ళీ ఇక్కడ కూడా లాక్ సిస్టమే ఉంది చూడండి. ఇంకోటి ఇట్లా బయటికి ఎంటర్ అవ్వగానే అక్కడైతే ఏమైనా అంట్లు దోముకోనికి కానీ బట్టలు ఉతుక్కోవటానికి కానీ ఆడైతే ట్యాప్స్ అయితే ఇచ్చారు. ఇంకోటి అయితే ఇక్కడైతే షింక్ ఇచ్చారు. ఇక్కడ కూడా కొంచెం ప్లేస్ అయితే ఉంది చూడండి, వాటర్ పోవటానికి కాలు కడుక్కోవటానికి అయితే అట్లా ఇచ్చారు. అంటే ఇక్కడ ప్లేస్ వేస్ట్ అవ్వకుండా బాగానే ఫ్రీగా ఇంట్లో అయితే చాలా పెద్దగా విశాలంగా అయితే కట్టించుకున్నారండి. అంటే చాలా మంది అనుకుంటారు కదా, చిన్న చిన్న గదులు కట్టించి చిన్న చిన్న ఇల్లులు కట్టించి అద్దెకిస్తే సరిపోతుందని. ఇలా ఇక్కడైతే ఈ ఇంటి స్పెషాలిటీ అయితే అట్లేం లేదు, చాలా విశాలంగా మంచిగా కట్టించుకున్నారు. చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇంట్లో అయితే. డిజైన్ అనేసి నాకు బాగా నచ్చింది. ఇంకా నా వాయిస్ అవసరమైన చోట అయితే నా వాయిస్ ఇస్తాను, అవసరం లేని చోట మ్యూజిక్ యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే మనం పైన ఫ్లోర్కి అయితే వెళ్ళబోతున్నాము. అదే థర్డ్ ఫ్లోర్ అండి. థర్డ్ ఫ్లోర్ ఎట్లుందో చూడండి. చూస్తున్నారా పైన అయితే ఎంత బాగుందో, చెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్లో. ఇదైతే పైన సింగిల్ రూమ్ అండి. ఇదైతే ఆఫీస్ గానో లేకపోతే ఎట్లనో సెట్ చేసినట్టున్నారు, లేకపోతే ఇంకా ఇక్కడ వర్క్ జరగాలో ఏమో.
ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవ్వాలి కదండి. ఆ రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్ అయితే మొత్తం అయితే ఇక్కడే జరిగిందండి. ఒకసారి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంటుంది. రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చారు అనేసి మన ఛానల్లో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ప్రతి ఒక్కరు అయితే చూడండి. చూస్తున్నారు కదా, ఇదైతే స్టోర్ రూమ్ అండి. అన్ని వస్తువులు అయితే వేస్ట్ ఉన్నవి అయితే అన్ని ఇక్కడే పెట్టారు. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది అది స్టోర్ రూమ్ అనేసి. ఇక్కడైతే ఒక ట్యాప్ ఇచ్చారు, షింక్ ఇచ్చారు, ఇంకొకటి ఇక్కడే వాష్రూమ్ ఫెసిలిటీ కూడా పైన ఇంకోటి ఎక్స్ట్రా అయితే పెట్టించారు. చూస్తున్నారా మొత్తం వ్యూ అయితే ఎంత బాగుందో. నాకైతే ఈ వ్యూ కానీ ప్లేస్ కానీ చాలా బాగా నచ్చింది. మంచిగా ఎండాకాలంలో మంచిగా పైనకి పడుకోవడానికి కూడా ప్లేస్ చూడండి ఎంత పెద్దగా బాగుంది. పిల్లలు ఆడుకోవటానికి కానీ లేకపోతే ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో గార్డెనింగ్ పెట్టుకున్నా సరే చాలా బాగా పెట్టుకోవచ్చు గార్డెన్ అనేసి నాకు అనిపించింది. చూడండి ఇంకైతే ఇంకా కిందికి వెళ్దామని అయితే నేను ఇంకైతే లిఫ్ట్లోకి వెళ్ళిపోతున్నాను. ఇంకా లిఫ్ట్ ఎక్కేసి ఇంకా లిఫ్ట్లో నుంచి ఇంకా కిందికి పోదామని అయితే నేను ఎక్కాను. కాకపోతే ఇప్పుడు ఒక అక్క వాళ్ళు వచ్చారు. వస్తేను అక్క అంటుంది యూట్యూబ్ ఉందా అంటే, అవునక్క అవును యూట్యూబ్ ఉంది, నేను మార్నింగ్ నుంచి అప్లోడ్ చేద్దాం అనుకున్నా, వీడియో తీద్దామని అనుకుంటున్నా, కాకపోతే అందరు ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళ ఫేసులు పెడితే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో ఏమో అన్నట్టు ఇప్పుడు తీస్తున్నానక్క వీడియో అంటే, అవునా అదేలే మమ్మల్ని తీలే ఏం కాదు ఏమనర్లే అనేసి అక్క అంటున్నారు. నాకైతే బాగా అనిపించింది. ఇప్పుడైతే కిందికైతే వచ్చేసాను నేనైతే. వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.